గుంటూరులో దశాబ్దాలుగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పాత గుంటూరులోని సుద్దపల్లి డొంక వద్ద మొండిగేటు డ్రైనేజీ ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్ కింద నుంచి డ్రైనేజీ నీరు వెళ్లేందుకున్న మార్గం చిన్నది కావడంతో వర్షం సమయంలో నీరు వెళ్లే మార్గం లేక వెనక్కొస్తోంది. ఫలితంగా సమీప ప్రాంతాలు ముంపు బారిన పడుతున్నాయి. ఇకపై ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఉండదని కేంద్ర మంత్రి అన్నారు. 4-5 దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపించిన పెమ్మసానికి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మొండిగేటుకు ఉన్నటువంటి 30,000 లీటర్లని పర్ సెకండ్కి వెళ్లేదాన్ని 55,000 లీటర్లకి పెంచితే తప్పించి ఈ సమస్య సాధ్యం కాదు. దీనికి వచ్చేటువంటి డ్రైనేజీ కాలువల ఆధునీకరణ కూడా చేయాలి. అవి ఆధునీకరణ చేసుకుంటూ దీని అవుట్పుట్ పెంచితే ఈ గుంటూరులో కొంతవరకు ఒక ప్రాంతం ఒక 30% జనాభాకి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం వస్తుందని చెప్పి నజీర్ గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు ఎస్టిమేట్ చేస్తే దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయలు దీని ఎస్టిమేషన్ వచ్చింది. వాటర్ వచ్చినప్పుడు రైల్వే లైన్ కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి రైల్వే అధికారులని మినిస్టర్లని అందరినీ రిక్వెస్ట్ చేశాం. మన దగ్గర కొంత ఆర్థికంగా ఇబ్బంది ఉందని వాళ్ళందరూ సహకరించి రైల్వే అధికారులు అందరూ కూడా దీనికి దాదాపు 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఈ రోజున డిసెంబర్ జనవరి కల్లా ఇది కంప్లీట్ చేస్తే చాలా వరకు సమస్యలు ఈ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి.